కాంగ్రెస్ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప చేసిందేం లేదన్నారు గులాబీ నేతలు. కాళేశ్వరంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. రోడ్ల అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ నిరుద్యోగుల్ని మోసం చేసిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్నారు కవిత. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 1,00,000 కోట్లు వృధా అంటూ విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కండ్లు లేని కబోదులకు మండుటెండల్లోనూ గలగల పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యమన్నారు. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు అని ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మాజీ మావోయిస్టులంతా తన పార్టీలోకి వస్తారన్నారు. రేవంత్ రాముడు, కేసీఆర్ రావణుడైతే శకుని ఎవరని ప్రశ్నించారు. అసెంబ్లీలో తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు కవిత. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మీరేదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? ఏ నోటిఫికేషన్ ఇద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సైజ్ చేస్తలేదు. ఈ జీవోలన్నీ కూడా పెట్టుకొని వాటి మీద కనీసం రివ్యూ చేయకుండా నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం. ఈ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న కొత్త విధానం హోమ్ రోడ్స్ లో 8,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. హ్యామ్ మోడల్ రోడ్ల విషయంలో ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసుకోవాలన్నారు. రోడ్లను జే ఇన్ఫ్రా, బృందా ఇన్ఫ్రా కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీలో డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ తప్ప చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ సభ్యులను తిట్టడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ మైకులిచ్చారని విమర్శించారు.